గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్ ఎక్కడ వరకు నేర్చుకున్నాం? అశ్వమేధ యాగం ఎట్లా జరిగిందో నేర్చుకున్నాము. తర్వాత పుత్రకామేష్టి యాగం ఎట్లా జరిగిందో నేర్చుకున్నాము. దాని తర్వాత దేవతలందరూ ఒక దగ్గర కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు కదా. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? రావణాసుడి దగ్గర చాలా వరాలు ఉన్నాయి, అతన్ని మేము అసలు ఓడించలేకపోతున్నాము, మాకు ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పు స్వామి అని చెప్పి బ్రహ్మదేవుని దగ్గరికి దేవతలందరూ పోయారు అనమాట. అప్పుడు ఆయన ఏం రిప్లై ఇచ్చిండు? ఆయనకు చాలా వరాలు ఉన్నాయి కానీ ఆయనకి మానవుల చేత చంపబడకూడదు అనే వరం లేదు అని చెప్పి ఆయన చెప్పిండు. తర్వాత ఎవరు వస్తారు? విష్ణుమూర్తి వస్తాడు. వెరీ గుడ్. తర్వాత విష్ణుమూర్తి వస్తారు. విష్ణుమూర్తి వచ్చిన తర్వాత ఆయన కూడా వీళ్ళ బాధ చెప్పుకుంటారు. దేవుళ్ళందరూ వీళ్ళు బాధ చెప్పుకుంటారు. సేమ్ ఆయనకి చాలా వరాలు ఉన్నాయి, మేము ఆయనకి చంపలేకపోతున్నాము, మీరే రావణుని అంతం చేయడానికి మీరే కొన్ని శక్తులు ఇవ్వాలి అని చెప్పి విష్ణుమూర్తిని అడుగుతారు అనమాట. దశరథ మహారాజుకి పుట్టే పుత్రుల్లో మీరు అవతరించి రావణుని సంహరించడానికి మీరే తోడ్పడాలి స్వామి అని చెప్పి విష్ణుమూర్తిని వేడుకుంటారు అనమాట. రామ ఏం చెప్తారు? దేవతలందరికీ మీరు పెద్ద వానర సైన్యాన్ని రెడీ చేయాలి, వాళ్ళే మీకు హెల్ప్ అవుతారు రావణుని చంపడానికి అని చెప్పి చెప్పిండు అనమాట. దాని కంటిన్యూషన్ బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారం దేవతలందరూ కలిసి టీం వర్క్ లాగా వర్క్ చేసారు అనమాట. ఎందుకు? రావణుడిని సంహరించడానికి. ఆయన బ్యాడ్ గా రూల్ చేస్తున్నాడు కాబట్టి ఆయన సంహరించాలనుకున్నారు. ఇంద్రుడి వల్ల ఎవరు జన్మిస్తారు? ఇంద్రుడు వల్ల వాలి, సూర్యుడి వల్ల సుగ్రీవుడు. వాలి సుగ్రీవుడు ఇద్దరు అన్నదమ్ములు, ఓకేనా. బృహస్పతి వల్ల తార, కుబేర వల్ల గంధమాదుడు, విశ్వకర్మ వల్ల నలుడు, వరుణ వల్ల సుషేనుడు, అండ్ లాస్ట్ లో వాయుదేవుడు వల్ల స్ట్రాంగ్ హనుమంతుడు జన్మిస్తాడు అనమాట. ఒక్కొరు చూడడానికి మౌంటైన్ సైజ్ అంత ఉన్నారు, ఒక్కొరు సూపర్ స్ట్రెంగ్స్ ఉంటాయి. వానరులందరిలో 3 జాతులు ఉండేది అనమాట వాళ్ళు. ఒకటి కోతిలాగా, ఇంకొకటి బల్లుకాలు. బల్లుకం అంటే ఏంటిది? బియర్స్. ఇంకొకరు సేమ్ వానర జాతిలోనే లాంగ్ టైల్, కొండముచ్చు అంటాం కదా, అట్లా. వీళ్ళంతా ఎంతమంది ఉండేవాళ్ళు అంటే 1,000,000 మందికి పైన ఉండేవాళ్ళు అనమాట. పుత్రకామేష్టి యాగం అయిపోయింది కదా. పుత్రకామేష్టి యాగం అవ్వగానే 12 months తర్వాత అనమాట, చైత్ర శుద్ధ నవమి రోజు ద గ్రేట్ లార్డ్ శ్రీరామ జన్మించారు. శ్రీరాములు ఎవరు జన్మించారు? కౌసల్యకి. వెరీ గుడ్. కౌసల్యకి శ్రీరాముడు జన్మిస్తారు. శ్రీరాముడు విష్ణు పరమాన్నంలో హాఫ్ పోర్షన్, చూడడానికి విష్ణుమూర్తి లాగా కనిపించేలాగా ఉన్నాడు అనమాట చూడడానికి. తర్వాత కైకేయికి భరతుడు జన్మిస్తాడు అనమాట. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, కౌసల్యకి హాఫ్ పోర్షన్ ఇస్తాడు పాయసం, గుర్తుందా? కౌసల్యకి హాఫ్ పోర్షన్ పాయసం ఇచ్చిండు. 1/8 కైకేయికి ఇచ్చిండు అనమాట. కైకేయికి ఎవరు జన్మించారు? ఇప్పుడు భరతుడు జన్మించాడు. ఓకే. మిగిలిన వారు ఎవరు? సుమిత్ర. సుమిత్రకి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మిస్తారు. సుమిత్రకి ఒకసారి 1/4 ఇస్తారు, సెకండ్ టైం మళ్ళీ 1/8 పార్ట్ మళ్ళీ 2 times ఇచ్చాడు అనమాట. సో సుమిత్రకి 2 పుత్రులు జన్మించారు. తర్వాత అందరూ అయోధ్యకి దేవతలు వచ్చి పుష్పవర్షం కురిపించారు. పుష్పవర్షం కురిపించినాక గంధర్వులు మ్యూజిక్, అప్సరసలు డాన్స్లు చేసుకుంటా అయోధ్య మొత్తం ఫుల్ పాజిటివ్ వైబ్స్ తో ఉందన్నమాట. తర్వాత 13th day రోజు నామకరణం చేస్తారు అనమాట. ఎవరు? గురు వశిష్ఠుడు. గురు వశిష్ఠుడు నామకరణం చేసిరు అనమాట. ఎవరెవరికి? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అది అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళకి ఏమేమి నేర్పించారు? ఉపనయనం, వేదాలు, అస్త్రాలు, శాస్త్రాలు, డిసిప్లిన్, డివైన్ క్వాలిటీస్, ఇవన్నీ నేర్పించారు అనమాట. ఇప్పుడు కిడ్స్కి ఇప్పుడు 10th ఇంటర్ అయిపోగానే ఏం నేర్పిస్తున్నారు? ఇప్పుడు ఏం నేర్చుకుంటారు మీరు అంతా? నీట్ రాసే వాళ్ళు నీట్ రాస్తారు, జై మెయిన్స్ రాసే వాళ్ళు జై మెయిన్స్ రాస్తారు, ఐఐటీలకు పోతారు, అకాడమీలకు పోతారు కదా జాయిన్ అవ్వడానికి. దేనికి? స్కిల్ నేర్చుకోవడానికి. ఇప్పుడు అందరూ అకాడమీకి వెళ్తున్నట్టు సేమ్ అప్పుడు వీళ్ళకి అన్ని ఇప్పుడు నేను చెప్పిన వేదాలు, వేదాంగాలు, అస్త్రశాస్త్రాలు అన్ని వీళ్ళకి మొత్తం పర్సనల్ డెవలప్మెంటే ఉండేది అనమాట. అప్పట్లో వీళ్ళకి ఇవేం లేవు కదా, స్టడీస్, ఐఐటీ, జై మెయిన్స్ ఏం లేవు కదా. వీళ్ళకి మొత్తం పర్సనాలిటీ డెవలప్మెంటే ఉండేది అనమాట. రామ్ లక్ష్మణుల బాండ్, వీళ్ళిద్దరూ
అన్నదమ్ములలా కాదు, ఓ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు అనమాట. బెస్ట్ ఫ్రెండ్స్ లో సేయింగ్ ఉంటుంది, ఏంటిది అది? వితౌట్ యూ ఐ కాంట్ డూ ఎనీథింగ్ లాగా వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు అనమాట. ఇదంతా ఇట్లా ఉండగా ఒకరోజు బ్రాహ్మణుడైన విశ్వామిత్రుడు వస్తాడనమాట. ఎక్కడికి? అయోధ్యకి. అయోధ్యకి విశ్వామిత్రుడు వచ్చినప్పుడు దశరథ మహారాజు పోయిన బంగారం, పోయిన స్వర్ణం దొరికితే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అంత హ్యాపీనెస్ గా ఫీల్ అవుతాడు అనమాట దశరథ మహారాజు. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, నేను ఒక యాగం చేస్తున్నాను, మారీచుడు మరియు సుబాహుడు వీళ్ళిద్దరు అసలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళిద్దరు రాక్షసులు అనమాట. వాళ్ళిద్దరు అసలు చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, బ్లడ్ అండ్ మీట్ మొత్తం త్రో చేస్తున్నారు అని చెప్పి ఆయన యాగం చేస్తున్నాడు అంట. అప్పుడు విశ్వామిత్రుడు దశరథ మహారాజుని రిక్వెస్ట్ చేస్తాడు, ఏమని? శ్రీరాముడిని నాతో ఒక 10 రోజులు పంపించు, శ్రీరాముడి దగ్గర చాలా శక్తులు ఉన్నాయి, శ్రీరాముడు ఆ రాక్షసులని అంతం చేస్తాడు నాకు తెలుసు అని చెప్పి విశ్వామిత్రుడు దశరథ మహారాజుతో అంటాడు అనమాట. ఈ మాటలు విన్నప్పుడు దశరథ మహారాజు షాక్ అయిపోయి చాలా బాధపడ్డాడు అనమాట. ఆయన చాలా ఫీల్ అవుతున్నాడు. ఆయన కూర్చున్న ఆసనం పైనే స్పృహ పడిపోయిందంట. లేచినప్పుడు అన్నాడు దశరథ మహారాజు, ఏమని? శ్రీరాముడు ఇప్పుడు ఇంకా 16 years కూడా నిండలేదు, ఇప్పుడు ఇంకా తను 16 yearsే, వార్లో ఇంకా ఒకసారి కూడా పార్టిసిపేట్ చేయలేదు, శ్రీరాముడు ఇంకా యుద్ధాలకు వెళ్ళలేదు, ఇంకా యుద్ధాలు చేయలేదు, కావాలంటే నేను సైన్యాన్ని తీసుకొని నేను వస్తా అని చెప్పి దశరథ మహారాజు అంటారు అనమాట. మళ్ళీ బాధపడుతూ కొంచెం రిక్వెస్టింగ్ గా, అసలు శ్రీరాముడు లేకుండా నేను ఉండలేను అన్ని రోజులు అని చెప్పి అంటాడు. శ్రీరాముడి లైఫ్ లో ఇదే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఎలాగంటే విశ్వామిత్రుడి రిక్వెస్ట్ అసలు యాక్సెప్ట్ చేస్తాడా దశరథ మహారాజు? అసలు రామ ఫారెస్ట్కి వెళ్తారా? రాక్షసుల ఫేట్ ఎట్లుంది? రాక్షసుల సంగతి ఏంటి? అసలు శ్రీరాముడు వెళ్తారా ఫారెస్ట్కి? రాక్షసులు వాళ్ళ అదృష్టం ఎట్లుంది అంటే వాళ్ళు బతుకుతారా, చంపేస్తారా, ఎట్లుంటారు? మీరు ఏం చేస్తున్నారు? అవునా? మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే నేను రేపు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకేనా? మీరు ఏమనుకుంటున్నారు? ఇదంతా శ్రీరాముడు చాయిస్ అంటారా, లేదా దేవతలు ప్లాన్ చేసిన మూమెంట్ అంటారా? మన లైఫ్లో కూడా మనం అసలు రెడీ కాకపోయినా కూడా ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉంటాయి అనుకోకుండా. ఇది కూడా అలాంటి మూమెంటే అంటారా? మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పండి. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ.